ప్రణతి నిశ్చితార్థం అయితే అవుతూ ఉంటుంది. అలా ప్రణతి నిశ్చితార్థం అవ్వగానే అవని అయితే ఒక మూల నుండి నిల్చుని అదంతా చూస్తూ ఉంటుంది. పంతులు గారు టైం అయింది, తాంబూలాలు మార్చుకోండి అనేసరికి తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు. ఇక ప్రణతి అయితే అవని కాసి అలా చూస్తూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అవని కూడా ప్రణతిని చూసి ఇప్పుడు ఇది ఎలా మార్చాలి అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక ఇరువురు దండలు మార్చుకోండి అనేసరికి పెళ్ళికొడుకు ప్రణతి మెడలో దండ వేస్తూ ఉంటాడు. ఇక ప్రణతి కూడా దండ వేస్తూ రింగుతో తిరుగుతూ అవనికసి అయితే చూస్తూ ఉంటుంది. అలా ప్రణతి అవనికసి చూసేసరికి పార్వతి అయితే ఏంటి ప్రణతి అవనినే చూస్తూ ఉంటుంది, ఎందుకు అలా చూస్తుంది, ఏదైనా చేయాలనుకుంటున్నారా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే అవని ప్రణతికసి చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. పార్వతి అయితే ప్రణతి అవనికసి చూసేసరికి ఏదో అని ఆలోచిస్తూ ఉంటుంది అవని విషయంలో. ఇక వెళ్తాము అని చెప్పేసి అయితే పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని అయితే సాగనంపుతూ ఉంటారు. అక్షయ్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ సాగనంపేసి వాళ్ళని పంపించేస్తూ ఉంటారు. ఇక పార్వతి అయితే అవని మీదకి సీరియస్ అవుతూ ఉంటుంది. ఎందుకు వచ్చావు, నన్ను చంపడానికి ట్రై చేసింది కాకుండా నా కూతురి పెళ్లి చెడగొట్టడానికి వచ్చావా, నా కూతురిని ఏం చేద్దామని వచ్చావని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది. ఆ మాటలకి అది కాదు అత్తయ్య, నేను చెప్పింది వినండి అనేది అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి ఏంటి నువ్వు చెప్పేది, మళ్ళీ ఇంకేం మోసం చేయాలని చూస్తున్నావు అని చెప్పేసి అయితే పల్లవి అయితే అంటూ ఉంటుంది. అది కాదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు చెప్పాం కదా నిశ్చితార్థంకి రావద్దని, మరీ చెప్తే ఎందుకు వచ్చావు, వీళ్ళు చెప్పేది ఏంటి అని నీకు లెక్కలేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నా కూతురు పెళ్ళి నీ కారణంగా ఆగిపోతే మాత్రం అవని అసలు ఊరుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పార్వతి అయితే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా చూసి ప్రణతి అయితే చెప్పలేక అవనిని చూసి బాధపడుతూ ఉంటుంది ప్రణతి.